మీకు ఎట్లా కుదిరిందన్న? ఇప్పుడు ఆయనేమో పెద్ద సామాజిక వర్గం చెందిన ఆయన. అవును. మీరు చూస్తేనేమో వేరే సామాజిక వర్గం చెందినోళ్ళు. అవును. మీ ఇద్దరు ఫ్రెండ్‌షిప్ ఎట్లా కుదిరిందసలు? అంటే నేనేమంటున్నా, ఆ రోజుల్లో అందులో మళ్ళీ. రెడ్లకు మాదిగలకు జన తగ్గట్టు సంబంధం. హ్మ్. ఓకే. ఆయన కూడా ఆయన ఒక మధ్యతరగతి రెడ్డి. ఆర్థిక బలాలు ఎలా ఉన్నాయి ఆయనకి అప్పట్లో? అప్పుడు ఎమ్మెల్సీ, వీక్ వీక్ జెడ్పీటీసీ వీక్ టైంలో. వీక్ 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 ఆయన రియల్ ఎస్టేట్లో పనిచేసేది. హ్మ్. రియల్ ఎస్టేట్ చేస్తుండే హైదరాబాద్లో. వాళ్ళ మామ మన పద్మారెడ్డి గారు, హ్మ్. జయపాల్ రెడ్డి వాళ్ళ తమ్ముడు. జయపాల్ రెడ్డి గారి నుంచి అలాంటి సహకారం లేదు రేవంత్ రెడ్డికి. వాళ్ళిద్దరు ఎప్పుడు పోటీయే. వాస్తవానికి జయపాల్ రెడ్డి గారికి గీతమ్మను ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదు. లవ్ మ్యారేజ్ కదా వాళ్ళది? లవ్ మ్యారేజ్ అతనికి ఇష్టం లేదు వాస్తవానికి. అయినా సరే ఈయన లవ్ ఎప్పటికైనా విజయం సాధిస్తుంది అన్నట్టు ఈయన విజయం సాధించిండు, పెళ్లి చేసుకుంటూ వెరీ హ్యాపీ. ఆయన మంచిగా ఉన్నారు. ఆయన రియల్ ఎస్టేట్, ఫైన్ ఆర్ట్స్లో పనిచేసేది. మిస్టర్ ఆర్ట్స్ అనేది ఒక పెయింటింగ్, ప్రింటింగ్ ప్రెస్ కూడా ఉండే. ఈ రియల్ ఎస్టేట్ చేసేది. మీ పాత్ర ఏంది అసలు ఆయన ఎమ్మెల్సీలో గెలవడానికి? అయితే ఇది ఆయన ఎకనామికల్ స్టాటస్. అయితే ₹1 కోటి ఖర్చు పెట్టి జెడ్పీటీసీ గెలిచిండు, ₹3 కోట్ల ఖర్చు పెట్టి ఎమ్మెల్సీ గెలిచిండు. బా, ₹1 కోటి జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ 3 కోట్లు అప్పట్లోనే. మరి ఆర్థిక బలాలంటే ఏం లేవన్నారు కదా ఇప్పుడే. అంటే ఫ్రెండ్స్ ఉన్నారండి ఆయనకు. ఆయనకు చాలా మంది ఫ్రెండ్స్, రాయలసీమకు సంబంధించుకున్న రెడ్లు ఫ్రెండ్స్ ఉన్నారు అతను. సతీష్ రెడ్డి లాంటి తెలుగుదేశం పార్టీలో పనిచేసిన పులివెందుల సతీష్ రెడ్డి లాంటి వ్యక్తులు, ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వ్యక్తులు చాలా మంది ఆయనకు పొలిటికల్. ఎందుకంటే జూబ్లీహిల్స్ బంజరాయిలో ఉన్నాడు కదా, ఈ రెడ్లతో ఎక్కువ ఫ్రెండ్షిప్. రెడ్డి ప్యానల్కి ఈయన జూబ్లీహిల్స్ సొసైటీలో సెక్రటరీ. కమ్మ ప్యానల్ ఒకటి ఉంటుంది, రెడ్డి ప్యానల్ ఉంటుంది జూబ్లీహిల్స్ సొసైటీలలో, బంజరాయిల్ జూబ్లీహిల్స్ సొసైటీలలో. ఈయన రెడ్డి ప్యానల్ నుంచి సెక్రటరీ గెలిచినోడు. ఈయన అర్థమైంది, బాబులోడు కాదు రేవంత్ రెడ్డి గారు. అంటే రాజకీయాలలో ఆయన పాలిటెక్నికల్ గా పనిచేసి చదువుతున్నప్పుడు ఆ తర్వాత సొసైటీలో సెక్రటరీ అయ్యిండు. ఇవన్నీ ఉన్నాయి. చంద్రబాబు నాయుడుకు ఆల్ పొలిటికల్ లీడర్స్ తో ఇతని సంబంధాలు ఉండేవి. వాళ్ళ కొడుకులతో కూడా ఫ్రెండ్షిప్ ఉండేది ఇతనికి. ఇప్పుడు సవితా ఇంద్రామ ఉంది, సవితా ఇంద్రారెడ్డి కొడుకులు ఇద్దరు ఉన్నారు, కార్తిక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఇతనికి. జానారెడ్డి. అంటే ఇట్లా మొత్తం టోటల్ గా మంత్రి పిల్లలు, మంత్రులతో కూడా చాలా సంబంధాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారికి. రెడ్డి ప్యానల్ సొసైటీలో ఉన్నాడు కనుక ఆ పరిచయాలు ఉన్నాయి. దాంట్లో అతను నిలబడ్డప్పుడు గెలుస్తాడు అని చెప్పేసి వాతావరణం బిల్డప్ అయినప్పుడు నాకు ఒకటే బాధ్యత తప్ప చెప్పిండు, సతీష్ భాయ్ నీవేం చేస్తావో నాకు తెలియదు, 29 ఓట్లు మనకు రావాలి, టీఆర్ఎస్ ఓట్లు నీవు తీసుకురావాలి. నేను ఖచ్చితంగా తీసుకొస్తాను బాస్ అని చెప్పిన. నేను అప్పుడు లక్ష్మారెడ్డి మాజీ ఆరోగ్య శాఖ మంత్రి చెర్లకూల లక్ష్మారెడ్డి జడ్చెల్ల, ఆయన అప్పుడు అధ్యక్షుడు. వాస్తవానికి ఆయన అధ్యక్షుడు, నేను ఎస్ఎస్ఏ మన పార్టీ సెక్రటరీ. మేమిద్దరం మన జిల్లాలో రాజకీయం చేస్తుంటాం. అప్పుడు కాంగ్రెస్ నుంచి జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి నిలబడ్డాడు ఎమ్మెల్సీగా. ఇది చాలా ఇంపార్టెంట్. మన లక్ష్మారెడ్డికి చుట్టమైన మామ అవుతాడు జగదీశ్వర్ రెడ్డి. ఎమ్మెల్సీ కాంగ్రెస్ నుంచి నిలబడ్డాడు. మళ్ళా టీఆర్ఎస్ ఓట్లు ఆయనకి వేపియాలి. ఆయన అవునా కాదు? ఆయనకి వేపిస్తే గెలుస్తాడు, ఆ జగదీశ్వర్ రెడ్డి గెలుస్తాడు. కానీ నేను అక్కడున్న పక్కన రేవంత్ రెడ్డి మిత్రునిగా ఆయనకు తెలుసు, ఈయనకు తెలుసు. ఇద్దరు మంచి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నేను లక్ష్మారెడ్డికి ఒకటే మాట చెప్పాను, సార్ మన రేవంత్ రెడ్డి గారిని గెలిపియాలి, నీవు నోరెత్తొద్దు, ఇంకా మీరు సార్ నాకు ఆపోజిట్ చెప్పొద్దు, సార్తో కోదాం కేసీఆర్ గారి దగ్గరికి అని పోయి కేసీఆర్ గారిని నేను అన్న అని పిలుస్తాను. అన్న ఇక సంగతి మహబూబ్ నగర్లో ఆయన కూడా అంత వెల్కమ్ చేసిన బ్రదర్ అంటున్నా. ఎందుకంటే మీరు సామాజిక వర్గానికి లీడర్గా ఉన్నారు కాబట్టి. అట్లా నేను మా జిల్లాలో మాత్రం రేవంత్ రెడ్డి చేద్దాం, ఇండిపెండెంట్. బట్ కాంగ్రెస్ కీలక పాత్ర మీదే. నేను క్లియర్గా చెప్పి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినాం. కాంగ్రెస్ కు సపోర్ట్ చేయడు సారు, కేసీఆర్ గారు కాంగ్రెస్ కు సపోర్ట్ చేయడు. ఎట్లా చేస్తాడు? ఇంక ఎవరు చేయాలి? టీడీపీ అభ్యర్థి లేడు, ఇండిపెండెంట్ అభ్యర్థున్నాడు. ప్రకృతి అంతా సహకరించారు. నేను చెప్తున్నా, అదే ధీమతో నేను చెప్పిన రేవంత్ రెడ్డి గారికి, బాస్ నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు, నేను తీసుకొస్తా ఈ ఓట్లు అని చెప్పేసి కేసీఆర్ గారిని ఒప్పించి పోయి ప్రెస్ మీట్ పెట్టానని పెట్టించి 29 ఓట్లకు 27 ఓట్లను నేను వేయించిన. 27 ఓట్లను వేయించినాం. ఆయన ఇవే 27 కాదు, ఇంకా చాలా ఉన్నాడు. ఇండిపెండెంట్ మొత్తం బీజేపీ అన్ని, ఈవెన్ టీడీపీ, ఈవెన్ కాంగ్రెస్ కూడా ఉన్నాడు. అన్ని చేసిండు ఇతనికి సపోర్ట్గా. వచ్చినాయి బ్రహ్మాండంగా. ఈ యొక్క 29 ఓట్లలో
టీఆర్ఎస్ 27 ఓట్లు నేను వేయించిన. ఈయన రిజల్ట్ వచ్చే రోజు వరంగల్లో సభ మాది టీఆర్ఎస్, నేను ఆ సభ పోలేదు, ఈయన కౌంటింగ్లో నేను ఉన్నా. ఈయన 17 ఓట్లతోనే గెలిచిండు. ఈయన ఎగిరి గంతేసి ముద్దు పెట్టుకుండే గెలిచిండు. మిత్రుడు, మా నాయకుడు, మా మిత్రుడు గెలిచిండు. ఆయన రెస్పాన్స్ ఏంది మీతో అప్పుడు? ఆయన ఎప్పుడైనా ఒకేలాగా ఉంటాడు ఆయన. అంటే నాకు ఆయనకి తెలుసు నా కొరకు ఎంత పని చేసిండు, ఎవరు పని చేశారు, ఎంత పని చేసిండు, ఏం సంగతి అనేది బాగా తెలుసు. మైండ్ లో ఉంటది ఆయనకి. మైండ్ లో ఉంటుంది లేదన్నట్టు.